ఈ విశ్వం రహస్యాలతో నిండి ఉంది. నెస్లీ వండర్స్కి స్వాగతం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడో పిడుగులు కిటికీలను కంపింపు చేస్తున్నాయి. శబ్దం అన్ని చోట్ల ఉంది. కానీ మీ పైన కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడ పూర్తి, సంపూర్ణ, శాశ్వత నిశ్శబ్దం ఉంటుంది. శబ్దం నీటిలో అలల్లా ప్రయాణిస్తుంది. ఏదైనా కంపిస్తే అది గాలి అణువులను తరంగాలుగా నెట్టుతుంది. అంతరిక్షంలో దాదాపు అణువులు లేవు. తరంగాన్ని ప్రయాణించడానికి ఏమీ లేదు. కాబట్టి నిశ్శబ్దం శాశ్వతంగా ఉంటుంది. ఒక సూపర్నోవా, చనిపోయే నక్షత్రం పేర్లు. ఒక్క సెకండ్లో మన సూర్యుడు తన మొత్తం జీవితకాలంలో ఉత్పత్తి చేసేదానికంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. మీరు సురక్షిత దూరం నుండి అంతరిక్షంలో చూస్తే ఈ విశ్వాన్ని కంపింపచేసే సంఘటన పూర్తి నిశ్శబ్దంలో జరుగుతుంది. ఒక్క గుసగుస కూడా వినబడదు. ఇక్కడ రహస్యం ఉంది. నెబ్యులాలు అనే పెద్ద వాయుమేఘాల్లో ఒత్తిడి తరంగాలు ప్రయాణించడానికి సరిపడా అణువులుంటాయి. కానీ అవి చాలా నెమ్మదిగా కదులుతాయి. ఒక్క శబ్ద తరంగం పూర్తి చక్రం చేయడానికి 100 సంవత్సరాలు పడుతుంది. శాస్త్రవేత్తలు ఈ రికార్డింగ్లను వేగవంతం చేసినప్పుడు అంతరిక్షం ఇలా వినిపిస్తుంది. ఇప్పుడు మీకు తెలిసింది, శబ్దం ప్రయాణించడానికి దాదాపు అణువులు లేనందున అంతరిక్షం నిశ్శబ్దంగా ఉంటుంది. అత్యంత పెద్ద పేలుళ్ళు, వేగవంతమైన రాకెట్లు, విశ్వంలో అత్యంత హింసాత్మక ఢీకొనలు అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి పూర్తి నిశ్శబ్దంలో. విశ్వం ఎవరూ వినలేని అత్యంత శబ్దమయ ప్రదేశం. ఈ ప్రపంచం మనం ఊహించిన దానికంటే చాలా విచిత్రంగా ఉంది. మరో రహస్యం వేచి ఉంది. తదుపరి అద్భుతం నిన్ను వెతుకుతూ వచ్చే వరకు.